హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే మేజర్ గారి నుండి అమర్కి ఫోన్ రావడంతో అమర్ రాథోడ్తో రాథోడ్ మేజర్ గారు ఫోన్ చేశారు. అర్జెంటుగా రమ్మన్నారు, వెళ్దామని చెప్పి అలా రాథోడ్ని తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మరోపక్క బాగి అమర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈయన దేని గురించో బాధపడుతున్నారు, దేని గురించి అయి ఉంటుంది అని చెప్పి ఆయన ఇంట్లో ఎవరితోనైనా బాధను కొంతైనా షేర్ చేసుకోవచ్చు కదా, గుండెల్లో భారాన్ని దింపేసుకోవచ్చు కదా అని చెప్పి అలా బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పిల్లల కోసం అని చెప్పి టిఫిన్ రెడీ చేయడం కోసం అని కిచెన్లోకి వెళ్తుంది. మరోపక్క రామ్మూర్తి బాధగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక అప్పుడు మంగళ, అసలు నీ పెద్ద కూతురు గురించి తెలియకపోవడం ఏంటయ్యా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అదంతా నా దురదృష్టమే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. తర్వాత రామ్మూర్తి బాగి ఫోన్ చేసింది, అల్లుడు గారు కూడా ఫోన్ చేశారు, ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటే, అవునా అయ్యా, అయితే నేను కూడా వస్తాను, నాకు కూడా బాగిని పిల్లల్ని చూడాలనిపిస్తుంది, పదవయ్యా వెంటనే వెళ్దాం అని చెప్పి అలా మంగళ రామ్మూర్తి ఇద్దరు కలిసి అమర్ ఇంటికి వస్తారు. ఇక రామ్మూర్తిని చూడగానే అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. రండన్నయ్య గారు కూర్చోండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి నిర్మలమ్మ పలకరిస్తూ ఉంటుంది. ఇక సదాశివం గారు కూడా, బావగారు ఇప్పుడు అంతా ఓకే కదా, మీరు టైంకి మందులు అవి వేసుకుంటున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, బాబుగారి దయ వల్ల ఇప్పుడు అంతా బాగానే ఉందండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మిస్సమ్మ, మీ నాన్నగారు వచ్చారు, కాఫీ తీసుకొని రా అని చెప్పి అలా నిర్మలమ్మ బాగిని పిలుస్తూ ఉంటుంది. ఇక బాగి పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి, నాన్న ఎలా ఉన్నారు నాన్న అని చెప్పి అంటూ ఉంటే, నేను బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి కూడా మెల్లిగా మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుంది. మంగళ మనోహరి వైపు కోపంగా చూస్తూ, నమస్తే మనోహరి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి నమస్తే అంటూ మెల్లిగా మంగళ దగ్గరికి వచ్చి, ఏంటి ఇద్దరు ఇలా ఊడిపడ్డారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మంగళ, నీకొక షాకింగ్ ట్విస్ట్ ఇవ్వనా, నాకెందుకో ఈరోజు మా ముసలోడికి తన పెద్ద కూతురు గురించి నిజం తెలిసిపోతుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది, నువ్వు కానీ నిజం చెబుదాం అనుకుంటున్నావా, ఒకవేళ నువ్వు నిజం చెబితే నీ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అని చెప్పి మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, నువ్వు మనోహరి గారు ఇందాకడి నుండి ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే, మరేం లేదమ్మా, లంచ్కి ఇక్కడే ఉంటారా, వెళ్తారా అంటే వెళ్ళిపోతామని అంటున్నాను అంతే అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. అప్పుడు నిర్మలమ్మ, వెళ్ళిపోవడం ఏంటి మంగళ గారు, అమర్ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది అన్నయ్య గారు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటారని, మీరు ఇంకేం మాట్లాడకండి, వారం రోజుల పాటు మీరు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, అయ్యో వదిన గారు, మీరు అంతలా అడగాల, మీరు ఇలా అడిగిన తర్వాత మేము ఉండకుండా ఉంటామా, అయినా మాకు మాత్రం మా బాగి తప్ప ఇంకెవరున్నారు అని చెప్పి అలా మంగళ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, వీళ్ళిద్దరూ తేరగా తినిపోవచ్చనే ఉద్దేశంతో ఇక్కడే తిష్ట వేద్దాం అనుకుంటున్నారేమో, ఈ బాగితోనే చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళొకరు, ఈ మంగళ కూడా నా పాలిట శత్రువులాగా తయారైంది, ఇది ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. అన్నయ్య గారు మీరు కూర్చోండి అని చెప్పి అలా నిర్మలమ్మ బాగి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, మీ నాన్నగారు కట్టుకోవడానికి ఏదైనా పంచ ఉందేమో చూడమ్మా అని చెప్పి అలా నిర్మలమ్మ బాగిని లోపలికి పంపిస్తుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి బాగి అమర్ గదిలోకి వచ్చి, ఈయనకు అసలు లుంగీలు పంచలు కట్టుకునే అలవాటు లేదు కదా, మరి అటువంటప్పుడు ఈయన కబోర్డ్లో అవి ఎందుకుంటాయి అని చెప్పి, సరే ఒకసారి చెక్ చేద్దామని చెప్పి అలా బాగి కబోర్డ్లో చెక్ చేస్తూ ఉంటే 6 చిన్నప్పటి పంచ బాగికి కనిపిస్తుంది. ఇక అలా ఆ పట్టు పంచ తీసుకుని బాగి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది. మరో పక్క 6 కిటికీ దగ్గర నిలబడి అలా రామ్మూర్తిని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. నాన్నగారికి ఆరోగ్యం బాగైనట్టుంది అని చెప్పి 6 అంటూ ఉంటే, అప్పుడు గుప్తా ఒక్కసారిగా నాన్నగారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు అంత షాక్ అవుతున్నారు, అంతకుముందు మీరే కదా నాకు బాగి చెల్లెలు లాంటిది కాబట్టి ఆయన నా తండ్రి లాంటి వారు అన్నారు,
మరి అటువంటప్పుడు నేను ఆయన్ని నాన్నగారు అనే కదా పిలవాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నీ నోటి నుండి ఆ మాట ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ బాలిక ఆయన నీ కన్న తండ్రి అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు. ఈరోజు నీకు ఆ నిజం తెలియబోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక బాగి అలా పట్టుపంచ తీసుకుని మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటే మనోహరి ఆ పట్టుపంచను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ బాగి అరుంధతి చిన్నప్పటి పట్టుపంచ తీసుకుని కిందకు వస్తుంది, ఇప్పుడు గనక ఈ ముసలోడు ఆ పట్టుపంచ చూస్తే అది తన కూతురుదేనని గుర్తుపడతాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదిగోండి నాన్న పంచ అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు కూడా మరొక పంచను తీసుకువచ్చి రామ్మూర్తికి ఇస్తూ ఉంటాడు. ఓ మామయ్య గారు, మీరు కూడా తీసుకువచ్చారా అని చెప్పి ఇదిగోండి నాన్న ఈ పంచను కట్టుకోండి అని బాగి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి ఇది పట్టు పంచమ్మా, అయినా పట్టు పంచ కట్టుకునే వయసా నాది అని చెప్పి ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టేసిరా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి బాగి దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆ పట్టు పంచను గుర్తుపట్టి రామ్మూర్తి ఒక్క నిమిషం అది ఇలా ఇవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి ఆ పట్టు పంచను చూడగానే నా కూతురు అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏం జరిగింది నాన్న అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి ఇది మీ అక్క పట్టు పంచమ్మ, చిన్నప్పుడు మీ అక్కను అనాథాశ్రమం దగ్గర వదిలేసినప్పుడు మీ నానమ్మ ఈ పట్టు పంచను తనతో పాటు ఉంచింది అని రామ్మూర్తి అనగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామ్మూర్తిని చూసి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, ఆ పట్టు పంచ ఆయన కూతుర్ది అంటున్నారంటే నేనే ఆయన కూతుర్నా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి తన కన్న తండ్రి అని తెలుసుకొని ఆరు గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. అంటే బాగి నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలు, అందుకే నేను బాగికి కనిపించగలుగుతున్నాను అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి ఇది మీ అక్క పట్టు పంచ అని చెప్పి బాగికి చెప్పగానే బాగి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఈ పట్టు పంచ ఆయన కబోర్డ్లో దొరికింది నాన్న, అంటే ఖచ్చితంగా ఆయనకు అక్క గురించి నిజం తెలిసే ఉంటుంది అని చెప్పి ఇప్పుడే నేను ఆయనకు ఫోన్ చేస్తాను అని చెప్పి బాగి అమర్కి ఫోన్ చేయబోతూ ఉంటే నువ్వుండు మిస్సమ్మ, నేనే వాడికి ఫోన్ చేస్తాను, వాడిని ఇంటికి పిలిపించి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను అని సదాశివం గారు అమర్కి ఫోన్ చేస్తాడు. రే అమర్ ఎక్కడున్నారా అని అంటూ ఉంటే ఏం జరిగింది నాన్న, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చాను అని అమర్ అంటూ ఉంటాడు. నువ్వు ఒక అరగంటలో అర్జెంటుగా ఇంటికి రావాలి అని సదాశివం గారు అనగానే ఎందుకు నాన్న, ఎవరికి ఏం జరిగింది అని అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఎవరికి ఏం జరగలేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, త్వరగా ఇంటికి రా అని చెప్పి అలా సదాశివం గారు ఫోన్ పెట్టేస్తారు. దాంతో అమర్ రాతోడితో కంగారుగా రాతోడు ఎందుకో నాన్న ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నారు, ఎంతో ముఖ్యమైన విషయం అయితే తప్ప నాన్న అలా ఫోన్ చేసి రమ్మని చెప్పరు, పద రాతోడు త్వరగా ఇంటికి వెళ్దామని చెప్పి అలా అమర్ రాతోడిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక అమర్ ఇంటికి వచ్చిన తర్వాత రామ్మూర్తి తన చేతిలో ఆరు పట్టు పంచను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అమర్తో బాగి ఏవండి ఆ పట్టు పంచ మీ కబోర్డ్లో దొరికింది, అది మా అక్కదని మా నాన్నగారు అంటున్నారు, అంటే మా అక్క గురించి మీకు నిజం తెలిసిపోయింది కదా, చెప్పండి మా అక్క ఇప్పుడు ఎక్కడుంది, ఎవరు మా అక్క అని చెప్పి అలా బాగి అమర్ని నిలదీస్తూ ఉంటుంది. దాంతో అమర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక రామ్మూర్తి బాబుగారు 25 ఏళ్ళుగా నేను నా పెద్ద కూతురు కోసం వెతుకుతున్నాను, దయచేసి ఇప్పుడైనా నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పండి, ఖచ్చితంగా మీకు తన వివరాలు తెలుసు కదా అని చెప్పి అలా రామ్మూర్తి కూడా ఎంతగానో బాధపడుతూ అమర్ని అడుగుతూ ఉంటే కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోహరి వీళ్ళు ఇంతలా అమర్ని నిలదీస్తున్నారంటే ఈరోజు ఖచ్చితంగా అమర్ నిజాన్ని బయట పెట్టేస్తాడు, ఆ నిజం కనుక బయట పెడితే ఇక అమర్ బాగిని విడదీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ప్లీజ్ చెప్పండి ఎవరు మా అక్క, ఆ నిజం ఎటువంటిదైనా పర్వాలేదు, ప్లీజ్ చెప్పండి అని బాగి అంటూ ఉంటే రాతుడు ఏడుస్తూ సార్ మీకు తెలిసిన ఆ నిజం ఏంటో ఇప్పటికైనా మిస్ అమ్మకు సార్కి చెప్పండి సార్, వాళ్ళ బాధను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్
మీ అక్క మరెవరో కాదు మిస్ అమ్మ, చనిపోయిన నా ఆరు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి రామ్మూర్తి ఇద్దరు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. నా కూతురు చనిపోయిందా అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. సార్, మీరు టెన్షన్ పడకండి, మీరు ఇలా టెన్షన్ పడతారని ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగి అక్కని ఏదో ఒకరోజు కలుసుకుంటామని చెప్పి నేను నాన్న ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అటువంటిది ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని ఏ రోజు కూడా ఊహించలేదు. ఇకపై మేము అక్కను కలవలేమని అర్థమైంది. కనీసం అక్క ఫోటో అయినా ఒక్కసారి చూపించండి అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ కబోర్డ్లో ఉన్న ఆరు ఫోటోని తీసుకువచ్చి బాగీకి చూపిస్తాడు. ఇదిగో మిస్ అమ్మ, మీ అక్క అని చెప్పి అలా అమర్ అనగానే బాగి ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.